పరిశుద్ధుడు విందేవా, సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను దీవించండి, క్షేమాభివృద్ధిని ఇవ్వండి, మేలుతో నింపండి, ఇంకా గొప్ప అద్భుతాలు వారి జీవితాలు జరిగించి మహిమ పొందమని, నీలో ఈ శ్వాసలు స్థిరపరచండి, బలవంతులుగా చేసి నీ రాకడికి ఎత్తబడేవారుగా దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ముందు దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 11వ వాక్యాన్ని చదవండి. 118వ కీర్తన 11వ వాక్యం. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. బాగా గుర్తుపెట్టుకుందాం. కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిలో తనకు కలిగిన ఇబ్బందిని, తనకు కలిగిన బాధను, తనకు కలిగిన సమస్యను పంచుకుంటూ ఉన్నాడు. ఇదేనా క్రీస్తుని కలిగి ఉన్న మన జీవితాల్లో మనకు కలిగిన ఇబ్బందులు అనేకమైన ఉండొచ్చు, మనకు కలిగిన బాధలు అనేకమైన ఉండొచ్చు, మనకు కలిగిన శోధనలు అనేకమైన ఉండొచ్చు. కొన్ని నువ్వు తట్టుకునే ఉండొచ్చు, కొన్ని నువ్వు తట్టుకోలేని ఉండొచ్చు. కొన్ని నీకు సమస్యగా మారవచ్చు, కొన్ని సమస్యగా మారకపోవచ్చు. ఏది ఏమైనా సరే దేవుని లేఖన గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభు అంటున్నాడు కదా, కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట, నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. ఎవరు వీళ్ళు? నలుదిశల నుంచి చుట్టుకుంటున్నారంట, నలుదిశల నుంచి. ప్రతి దేవుని జనాంగమా గమనించండి, నలుదిశలు అనగా 4 దిక్కులు. 4 దిక్కుల నుండి వీరు భక్తుని చుట్టుకొని ఉన్నారంట. వీరిని చుట్టుకునున్న ఈ భక్తుని యొక్క ఆ మనసులో ఉన్న ఆలోచన చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నామమును బట్టి నేను వారు నిర్మూలము చేసేదను. అనగా దేవుని నామాన్ని బట్టి, ఆయన నామములో ఉన్న శక్తి ఏంటో, ఆయన నామములో ఉన్న గొప్పతనం ఏమిటో ఈ దినాన్ని మీకు తెలియచాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ రోజున నలుదిశల నుండి ఒకవేళ నీకు సమస్య ఎదురవచ్చు, నలుదిశల నుంచి నీకు శోధన ఎదురవచ్చు, నలుదిశల నుంచి నీ జీవితాన్ని పాడు చేయడానికి అపవాది వాడు అనేక రకాల ప్రయత్నాలు చేయొచ్చు. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వాడు యేసే ఎత్తులను జయించే వారంగా, వాడు యేసే ప్రతి ఎత్తును జయించే వారంగా మనం ఉండాలని దేవుడు లేఖన గ్రంథం సెలవిస్తున్నాడు. ఎందుకంటే చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. తుదకు ప్రభు యొక్క 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నలుదిశల నుండి వారు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నలుదిశల నుండి శత్రువులు నిన్ను బాధ పెట్టాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను మానసికంగా కృంగ చేయాలని, నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా నిన్ను అణిచివేయాలని వారు ప్రయత్నిస్తున్నప్పుడు, వారిని నిన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, నిన్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు ఉండవలసింది ఏమిటి, నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. ఎవరిని బట్టి బలవంతులుగా ఉండాలా? ఈ రోజున కులాన్ని బట్టి బలవంతులుగా ఉంటున్నారు, డబ్బును బట్టి బలవంతులుగా ఉంటున్నారు, గుణాన్ని బట్టి బలవంతులుగా ఉంటున్నారు, తెలివితేటలను బట్టి బలవంతులుగా ఉంటున్నారు, జ్ఞానాన్ని బట్టి బలవంతులుగా ఉంటున్నారు, ఓపికను బట్టి బలవంతులుగా ఉంటున్నారు. గమనించండి, నాకేంటే అనే ఒక విర్రవీకే తత్వం ప్రతి మానవుడిలో చెలరేగుతుంది. ప్రతి దేవుని జనాంగమా గమనించండి. ఈ రోజున నాకు నీకు అనే పదాన్ని వస్తుంది అంటే నీవు నిజంగా క్రైస్తవ్యములో లేవు అని గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే నాకేంటి అనే ఆలోచన నీలో కలుగుతుందంటే నేను బలవంతురాలు ఏదేం చేయగలను? ఏం చేయగలం? లోక సామెత ఒకటి ఉంది, తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు. మరి ఒకవేళ నువ్వు తలం తన్నేదానివా లేకుంటే తలం తన్నేవాడువా? ఒకవేళ తాడిని తన్నేవాళ్ళు ఉంటే మనకేంటి? చాచి పెట్టి 3-4 ఎదురు చూసినాలు అయితే చాలు, మంచం నుంచి పైకి లాగలేవు. ఏ పాటిది మన ఓపిక?
4 రేషనాలు జాడిచ్చి కొడితే చాలు, లేస్తావా మంచం మీద నుంచి? ఆ పట్టును పట్టుకుని ఊగుతావు, ముందుకి వెనక్కి. ఓపిక ఉండదు. ఏ పాటిది మన ఓపిక? ఏ పాటిది మన జీవితం? ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. బలవంతుని చేతిలో మనం ఉండాలి, బలవంతుని చేతిలో మన జీవితాలు ఉండాలి. కానీ ఇక్కడ వారు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు మనము దేవుని నామాన్ని బట్టి వారిని నిర్మూలన చేయాలంటే మనము ఏం చేయబడాలంట? క్రీస్తు యేసును బట్టి, మహాశక్తిని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి నువ్వు ఎలా ఉండాలి? బలవంతుడిగా మార్చబడుతున్నావా? ఇప్పుడు దేని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది నన్ను చూసి కొంతమంది భక్తిని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగా కొంతమంది భక్తిని కలిగి ఉన్నవారు ఉన్నారు. 100% భక్తి పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఎప్పుడు వాళ్ళ కంటికి నేను ఎక్కువ ప్రార్థన చేసినట్టు కనపడను, ఎక్కువ వాళ్ళ కంటికి బైబిల్ చదివినట్టు కనపడను. ఆయనే బైబిల్ చదవడు, ఆయనే ప్రార్థన చేయడు, మనం చదవకపోతే ఏమైంది, మనం ప్రార్థన చేయకపోతే ఏమైంది? ఇప్పుడు ఒకవేళ దెయ్యాలు వచ్చినాయి, పట్టినోళ్ళు వచ్చారనుకో, అవి ఉంటున్నాయా పోతున్నాయా? మరి నువ్వు కూడా చేయొచ్చుగా. అంటే జనాలకు కనబడేటట్టు భక్తి చేస్తేనే భక్తా? ఈ రోజున బాగా గమనించండి. నీ మట్టుకు నువ్వు దేవునితో ఏ రీతిగా పెనుకులాడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. దేవునితో నీ రిలేషన్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుని బిడ్డ గమనించండి. ఈ లోకమందు మానవ జన్మ ఎత్తిన తర్వాత, మానవ జన్మ గురించి నా అన్వేషణలో నేను తెలుసుకున్న తర్వాత, కుక్కకున్న విలువ ఈ దేహానికి లేదు, మనిషికి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన ఎవరన్నా మనుషులు చనిపోతే పోస్టర్లు వేస్తారు, తప్పించుకుపోతే పోస్టర్లు వేస్తారు. కుక్క తప్పించుకుపోయిందంట. ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్ల తప్పించుకుంది. దానికి ఎంత పెద్ద పోస్టర్ వేశారు తెలుసా? తెనాల్లో పెద్దది వేశారు. చాలా పెద్ద పోస్టర్ వేశారు. మిస్ అయింది, ఏమన్నా కాంటాక్ట్ నెంబర్ చెయ్యండి అని చెప్పేసి. అది ఎవరింట్లోకి వెళ్తే తాళా వేసుకుని పెట్టుకున్నారు లోపల. అర్థమైందా? అంటే నువ్వు మిస్ అయితే ఎవరు కాంటాక్ట్ చేసిన పని లేదు, దాఖలాలు. లోక సామెత ఒకటి ఉంది, ఏనుగా బతికినా 10 ఏళ్ళంట, చచ్చినా 10 ఏళ్ళు. ఏంటిది అది? ఏనుగా. మరి నువ్వు ఎవరన్నా ఒకవేళ నువ్వు చచ్చిపోయావు అనుకో, ఎవరన్నా తీసుకెళ్తారా నీ శవాన్ని? మా ఇంట్లో కొద్ది రోజులు పెట్టుకుంటామని తీసుకెళ్తారా? అయ్యా తీసుకెళ్ళరా? ఎందుకని? అమ్ముకోవచ్చుగా. శవాన్ని అమ్ముకోరా ఏమ్మా? మరి దేనికి మన జీవితాలు ఏపాటివి, మన బ్రతుకులు ఏపాటివి? చస్తే దమ్ముడి రూపాయిగా ఉపయోగపడవే. ఏనుగు చచ్చిన 10 ఏళ్ళు అంట, ఏనుగు బతికినా. అర్థమైందండి? మరి నువ్వు నేను మన బ్రతుకులేపాటివి? ఈ రోజున ఒక క్రీస్తుని కలిగిన నీవు క్రీస్తులో బలవంతుడిగా మార్చబడాల్సింది పోయి, క్రీస్తులో బలవంతుడిగా ఉండాల్సింది మానేసి, క్రీస్తులో ఉండవలసిన భక్తిని పక్కన పడేసి, నీకిష్టమైన ఆలోచనలతో నువ్వు ఉంటూ జీవితం గడిపితే ఏంటి లాభం? బైబిల్ లేఖన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, మహాశక్తి ఎలా వస్తుంది, ఆయనలో ఉన్న మహాశక్తిని బట్టి బలవంతుడికి ఎలా మారతారంటే, ఒకటి, ఓ క్రైస్తవుడు అయిన తర్వాత నీలో నుంచి ఏం రావాలి తెలుసా? ప్రార్థన అనుభవం బయటికి రావాలి. ఏ అనుభవం రావాలా? ప్రార్థన అనుభవం రావాలా? బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దేవుని జనాంగమా దయచేసి దేవుని వాక్యాన్ని ఒకసారి చదవండి. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి లోకస్ వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు. ఎలా ఉండాలంట? ఎవరి దగ్గర నిలబడ్డానికి? ఈ మాట తెలిసి నిజంగా నేను నిలబడతానా లేదన్నది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఏమండి?
దేవుని దగ్గర నేను నిలబడగలనా లేదా అన్నది పరిశీలన చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం దేవుని కృపే. నాకు ఈ రోజుకు అవసరమైనవి దేవుడు నాకు ఇస్తున్నాడంటే కేవలం దేవుని కృపే. అద్భుతం. దేవుడు కొన్నిసార్లు పరీక్షా కాలం వేలు ఖర్చు పెట్టా, ఈ చేత్తో లక్షలు ఖర్చు పెట్టా, గమనించండి. కానీ ఈ టైంలో ఏ రోజు నుంచి ఏ ద్వారం దేవుడు తెరుస్తాడో స్తోత్రం అనుకుంటే ఎదురు చూస్తున్నా. దేవుడు గుప్పిళ్ళు ఇప్పంగానే ప్రభువానికి స్తోత్రం అనుకుంటున్నా, హ్యాపీగా కాలం గడిచిపోతుంది. నాకు ఆన్లైన్ బాగా, దాని విషయంలోనే చెప్తున్నా. మీకు ఛానల్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నానని చెప్పాను కదా, దానికి ఆన్లైన్ షాపింగ్ బాగా చేస్తున్నా. ఎందుకంటే కావాల్సిన ఐటమ్స్ కోసం. తెలిసిన ఆయన కాబట్టి ఆయన ఏం చేస్తారు తెలుసా, ఉదయాన్నే తీసుకొచ్చి మనకి ఇచ్చేసి పాస్టర్ గారు సాయంత్రం డబ్బులు కొట్టండి వెళ్ళిపోతాడు. సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేస్తాడు, పాస్టర్ గారు మరి డబ్బులని. 4 గంటలకి అకౌంట్లో ఉంటే కొడతా, లేదనుకో స్తోత్రం అంటా, ప్రభుత్వంలో ప్రార్థన చేసి ప్రభా ఏం చేయమంటావయ్యా అని ప్రార్థన చేస్తా. మనసులో ప్రేరేపించాడు అనుకో, ఇవ్వాల్సిన వాడికి ఫోన్ చేస్తాయా, డబ్బులు ఇవ్వాలి కదా అని. వాళ్ళు ఫోన్ ఎత్తితే స్తోత్రం, ఫోన్ ఎత్తకపోతే ఇంకా స్తోత్రం. పరిస్థితి అది. సాయంత్రానికి మరలా అకౌంట్ల వరకు డబ్బు కొట్టడానికి ఏదో రూపేణ దేవుడు నాకు అనుగ్రహిస్తానున్నాడు, సమకూరుస్తానున్నాడు. దేవుడు ఆయన ఎదుట నిలవబడుటకు, శక్తిమంతులగుటకు ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అమ్మా? ఎంత టైము ప్రభుతో గడుపుతున్నావు చెప్పండి. సీరియల్ ఎంత టైం వచ్చింది టీవీలో? టీవీలో సీరియల్ ఎంత టైం వచ్చింది? అస్సలు మేము అటువైపు చూడమండి, మా ఇళ్లలో టీవీలే లేవండి అన్నట్టు ఎంత చక్కగా కూర్చున్నారో. సీరియల్ అంటే ఏంటండి అని అడుగుతారు. ఎలాగుంటే అంటే చెప్తా. ఒకరోజు జరగాల్సిన కథను 4-5 సంవత్సరాలు పొగిడించేది సీరియల్. అర్థమైందా? ఒక రోజులో చెప్పాల్సిన స్టోరీని 4-5 సంవత్సరాలు పొడికిస్తారే, దాన్ని సీరియల్ అంటారు. ఇప్పుడు చెప్పండి, తెలుసా తెలీదా? ఒక అరగంట సీరియల్ చూస్తారే, అరగంట ప్రార్థన చేస్తారా? అంటే అరగంట సీరియల్ టైం కూడా దేవుడికి ఎట్టి వెళ్తుందో క్రైస్తవ జీవితం. ఆ పూటకు సీరియల్ చూడకపోతే మనసంతా పిచ్చెక్కిద్ది. ఈ మధ్యన ఓటీటీలు వచ్చినాయిగా, ఆ టైంకి చూడకపోయిన తర్వాత సెల్ ఫోన్లో పెట్టుకుని నొక్కుని రిపీట్ సీరియల్ చూసుకుంటున్నారు చక్కగా. మరి ప్రార్థన ఏమండి? క్రైస్తవంలో ఉండవలసిన ఒక 5 లక్షణాలు చెప్తాను మీకు. ఈ 5 లక్షణాలు లేని వాళ్ళు క్రైస్తవులే కారు. అది ఈక్వల్, వాక్యం చెప్తున్నా నేనైనా సరే. ఈ 5 లక్షణాలు కావాలి. ఏంటి తెలుసా? ఒకటి బాధ్యత. ఏముండాలి? బాధ్యత ఉండాలి. అందుకని మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ప్రభు అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన మాట చెప్తాడు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎప్పుడు చెప్పండి? యేసు ప్రభువుని వెంబడించేటప్పుడు ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలమ్మా చెప్పండి? బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అక్కడెక్కడ ఉందండి బాధ్యత అనే పదమే లేదు కదా. సిలువ అంటే ఏంటి? సిలువ అనగానే ఆ శ్రమలో అందరు చెప్పుకొస్తారు పాపం. చెప్పి జనాలందరూ పాడు చేసి పడేసారు. నాకు తెలిసి సిలువ అనగానే శ్రమని చెప్పి పాస్టర్ గారు వాళ్ళు ఇలా చెప్తే కొంతమంది ఆడవాళ్ళు మళ్ళీ ఉన్న మంగళసూత్రంలో సిలువ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళిపోయి కంసాల దగ్గరికి వెళ్ళిపోయి అయ్యయ్యా సిలువ ఉంటే శ్రమ అంట, ఇది కరగబోసి ఏది వేసివా
మెల్ల వేసుకున్న కానీ అందుకని నాకు శ్రమలు వస్తున్నాయి, మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇంట్లో అప్పులు పోలేయని కష్టాలు పోలేయని చెప్పి సిలువలు ఉన్న ఆ మెల్ల ఉన్న మంగళసూత్రాన్ని మార్చుకున్నారు. ఇళ్లలో సిలువలు ఉంచుకోవట్లా, మార్చేసుకున్నారు. ఏ సిలువ అంటే ఏమిటో తెలుసా? బాధ్యత. తన సిలువను ఎత్తుకుని, నీ సిలువను ఎత్తుకుని నీ బాధ్యతతో నువ్వు ప్రభువులోకి రావాలా. నీ బాధ్యతను నువ్వు విడిచిపెట్టకూడదు. నీకు ఎన్నేను ఉండొచ్చు. ఉదాహరణకు పెళ్ళయిందండి, నేను మా ఆవిడని పట్టించుకోను, ఆమె వండుకోవటానికి ఇంట్లోకి ఏమి తీసుకురావట్లేదు, మీరేమంటారు చెప్పండి? ఏమంటారు? లేదు చెప్పండి, ఏమంటారు? చెప్పరా? పని పట్టలేక ఎందుకంటావు అంచేటికి పెళ్లి చేసుకోవటం, అంతోడు పెళ్లి చేసుకోవడం ఎందుకంత? పెళ్ళాన్ని చూసుకోలేనోడు, పెళ్ళాన్ని ముద్ద పెట్టలేనోడు అంటారనరా? అమ్మ చెప్పండి. ఓకే, భర్తను కాబట్టి ఎట్ట అన్నారు. అదే ఇంట్లో భార్య టయానికి వండి పెట్టకుండా ఇష్టం వచ్చినప్పుడు నడుచుకుంటే, ఈయన అన్నీ తీసుకొచ్చి పెడితే అసలు ముద్ద కూడా పెట్టకపోతే, వండుకు తినో ఆడుకుంద పెట్టుకు తినో అంటా ఉంటే ఎట్టుండిద్ది అంటారు చెప్పండి? అమ్మా చెప్పండి. ఇప్పుడు చెప్పరా? ఇందాడైతే టక్కమని చెప్పారు, ఇప్పుడైతే చెప్పరా? చెప్పండి. బాధ్యత భర్తకే కావాలండి, భార్యకు అవసరం లేదు. అంతేనా? మరి నీ బాధ్యత ఏంది భర్త దగ్గర? ఏమి లేదు. ఆడ వండాను, ఆడ వందలే పెట్టుకు తిను, అక్కడ నీళ్ళు ఆడ ఉన్న తెచ్చుకో, ఆడికి నీళ్ళు పొయ్యి మీద ఉన్నాయి, పో వెళ్ళి స్నానం చేసిరా పో. ఇదా బాధ్యత? లోక సామెత ఒకటి ఉంది, లోక సామెత ఒకటి ఉంది. పొలం మీద ఉంచినోడు వచ్చాడంట, ఇంటికాడ ఉన్నది అన్నాడంట. అర్థమైందా? అంటే ఎవరు బాధ్యత వాడు నెరవేరిస్తే జీవితం దీవెనకరంగా ఉంటుంది. అబ్దుల్ కలాం చిన్న వయసులో సైకిల్ మీద ఉదయాన్నే వెళ్ళిపోయి పేపర్ వేసుకుంటూ వచ్చేవాడు. తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న పొలం పనికి వెళ్ళి వచ్చేవాడు, వాళ్ళ అమ్మ ఇంటి పని చూసుకుంటా బయట పనికి వెళ్ళి వస్తూ ఉండేది. అయితే ఆ రోజు రాత్రి వాళ్ళమ్మ చపాతీలు కాల్చింది. చపాతీలు కాల్స్తే అబ్దుల్ కలాము వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి కూర్చుని ఉన్నారు తినటానికి. వాళ్ళమ్మ కాల్చిన చపాతీలో బాగా మాడిపోయిన చపాతీని తీసుకున్నాడు. ఆయన వండిన కూరలో ముంచుకు తింటా, అస్సలు ఏం ఉండేవే, భలే ఉందే, బాగా చేసావు నువ్వు అని చెప్పి మెచ్చుకుంటున్నాడంట. ఇటీ డాడీ ఎట్ట ఉందని చెప్పి తీసుకున్న నోట్లో పెట్టుకున్నాడంట. మాడిపోయిందంట, తినటానికి రుచి కనిపించలేదంట. వాళ్ళ అమ్మంట అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అబ్దుల్ కలాం అడిగాడంట, డాడీ ఏంది డాడీ ఇది న్యాయమేనా, నీకు ఇది కరెక్టేనా? అమ్ముండింది అసలు ఏమైనా బాగుంది, చండాలంగా ఉంది, చీ దీన్ని బాగుందని మెచ్చుకుంటావు నువ్వు అన్నాడు. నా పాలిట నేను పొలం వెళ్ళాను, పని చేసుకుంటున్నా వస్తున్నా, ఆమె ఇంట్లో పని చేస్తుంది, బయట పని చేస్తుంది, తర్వాత నీకు పని చేసి పెడుతుంది, మనందరికి పని చేసి వంట చేసి పెట్టింది. ఆమె సంతృప్తి చెందేది వంట దగ్గరేరా. బాగుంది అనగానే సంతృప్తిగా హ్యాపీగా వెళ్ళిపోయిద్దిరా. ఈ ఒక్కసారి కూడా ఆమె సంతృప్తి పరచకపోతే ఎందుకురా మన జీవితం అన్నాడంట. ఇష్టం ఉన్న చోట కష్టమైనా భరించాలరా అన్నాడంట. అది గుర్తొచ్చింది. మనకేం చేస్తాం? అసలు భరించం. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకటి బాధ్యతను విడిచిపెట్టకూడదు. ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏమిటి? వ్యక్తిగత బాధ్యత. ఏ ఆహారం నుంచే నీకు ఆరోగ్యం, ఏ ఆహారం తినకూడదో నీకు తెలియాలా? ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదో నీకు తెలియాలా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నీకు తెలియాలా? ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదో నీకు తెలియాలా? ఎవరితో ఎలా ఉండాలో సమస్తమును ఎరిగి ఉండాలా? నువ్వు చేసే ప్రతి పని మంచా చెడా నీకు తెలియాలా? తెలియకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే ఈరోజు కాలం గడిచిపోయింది అనుకుంటున్నావేమో, ఒకరోజు అదే కాలము పామై కాటేసిద్ది. రెండు జాగ్రత్త. అదే కాలము మరలా రిపీట్ అయ్యిద్ది.
ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, గడియారంలో ముళ్ళు 12 మీదకి వచ్చి మరలా తిరిగి వెళ్ళి మళ్ళీ 12 మీదకి వెళ్ళిద్ది, కానీ 12 మీదకి వచ్చిన ముళ్ళు మరలా 12 మీదకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళదు. కాలం కూడా అలాంటిదే. ఈ రోజుకి హ్యాపీ కాలం గడిచిపోతుంది అనుకుంటున్నామేమో. నీ వ్యక్తిగత బాధ్యత చాలా విలువలు కాపాడుకోవాలి. ఆ విలువ వ్యక్తిగత బాధ్యత ద్వారా రాకపోతే సమాజంలో కూడా బాధ్యత గుర్తుండవు. 7 రకాలైన బాధ్యతలు ఉంటాయి, వాటిని పక్కన పెడదాము. మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండవలసింది ఏమిటంటే బాధ్యత. రెండవది, నీ జీవితంలో నీవు కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? నీ యొక్క జీవితంలో ఒకటి బాధ్యతతో పాటు నువ్వు కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? భారం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవునిగా ఉన్నప్పుడు భారం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? భారం. ఎంతమందికి భారం ఉంది చెప్పండి వారి కుటుంబ సభ్యుల పట్ల? నా భర్త అభివృద్ధి కోసం నేను ఎంతో భారంగా పనిచేస్తున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? నా భార్యకి యోగక్షేమం కోసం నేను భారం కలిగి ఉన్నాను అన్నవాళ్ళు ఉన్నారా? నా యొక్క సంఘ అభివృద్ధి కోసం నేను భారం కలిగి ఉన్నవారు ఉన్నారా? నేను ప్రభువుని యేసుక్రీస్తు కోసం నేను భారం కలిగి పనిచేస్తున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? ఉందమ్మా భారం? ఎక్కడుంది భారం? Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish
wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.